హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఎంపీసీ బైపీసీ ఎవరైతే ఏపీ ఎంసెట్ 2024లో ఎగ్జామ్స్లో మీకు మంచిగా ర్యాంక్ అనేది వచ్చిందో, ఐ మీన్ అంటే మీకు 5K 10K 15K 20K 25K 16K సో ఎలా అన్నా కానీ 1 lakh కానీ 20K కానీ 30K కానీ మీకు ఎంత ర్యాంక్ అయినా రానిలేండి. సో మీకు వచ్చిన ర్యాంకు ఏ కాలేజ్లో సీట్ అనేది వస్తుంది, సో దానికి సంబంధించి ఈ వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం అనమాట. మీకు వచ్చిన ర్యాంకు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది, ఎలా ఏంటి, దాని ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీకు క్యాష్ని బట్టి కూడా వీడియోలో అయితే డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి దాని గురించి వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ర్యాంక్ వర్సెస్ కాలేజ్ గురించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట, ఎంపీసీ అలాగే బైపీసీకి సంబంధించి. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క లింక్స్ అనేది ఓపెన్ చేస్తే మీకు ఇలా కనిపించడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ లింక్స్ చూసుకున్నట్లయితే నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, క్లియర్గా మీరైతే చూసుకోవచ్చు. ఆ యొక్క లింక్ అనేది క్లిక్ చేస్తే నేరుగా యొక్క వెబ్సైట్లోకి రావడం అయితే జరుగుతుంది అనమాట. ఈ వెబ్సైట్ అనేది 2023కి సంబంధించి కాలేజెస్కి సంబంధించి లిస్ట్ అనమాట. సో సేమ్ మ్యాక్సిమం యొక్క కాలేజ్ అంటే ఇప్పుడు మీకు ఏదైతే ర్యాంక్ వచ్చిందో మ్యాక్సిమం సేమే ఉంటుంది అనమాట. మరి అంత ఇన్కేస్ ఏమన్నా మీకు ఏమన్నా చేంజెస్ ఏమన్నా ఉంటే సో మీకు 60, 70, 80K అట్లా మీకు ఏమన్నా ర్యాంక్ అనేది పెరిగిపోతే మీరైతే 5 లేదంటే 10K ర్యాంక్ అనేది కొద్దిగా యాడ్ అనేది చేసేసుకోండి. సో మీకు ఇంకా మీకు ఏమన్నా అంటే తక్కువ అనేది వచ్చింది అనుకోండి, 5K లేదంటే 6K 7K ఇలా మీకు ర్యాంక్ అనేది వచ్చింది అనుకోండి, సో మీరైతే కొద్దిగా ఒక 1 or 2 ర్యాంక్ అనేది మీరైతే యాడ్ చేసుకొని మీరైతే చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కాలేజ్ నేమ్ మీరు ఏ కాలేజ్ అనుకుంటున్నారు, సో మీకు నచ్చిన కాలేజ్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. అండ్ ఇంకోటి చూసుకున్నట్లయితే కోర్స్ నేమ్ మీరు ఏ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటున్నారు, సిఎస్సీనా లేదంటే ఏ గ్రూప్, సో దానికి సంబంధించి ఇక్కడైతే మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ సబ్మిట్ కొడితే మీకైతే మీకు కావాల్సిన ర్యాంక్ అనేది వస్తుంది అనమాట. ఇన్ కేస్ మీకు చూపిస్తాను చూడండి ఎలా చేయాలన్నది. లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానని చెప్పాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్ అనేది క్లిక్ చేయండి. సో లింక్ అనేది క్లిక్ చేశాక మీకు ఇలా ఓపెన్ అవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయ్యాక మీరు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను కదా ఫస్టే, ఇక్కడైతే కాలేజ్ నేమ్ అనేది ఉంటుంది. మీకు కోర్సుకి సంబంధించి మీకు ఏ కోర్స్ కావాలనేది సెలెక్ట్ చేసుకోవాలనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్ నేమ్ చూసుకున్నట్లయితే మీకు ఏ కాలేజ్ మీకు నచ్చింది సో దానికి సంబంధించి నంబర్ ఆఫ్ కాలేజెస్ లిస్ట్ అయితే ఉంటుంది అనమాట. సో దీనిలో మీకు టాప్ కాలేజెస్ ఏవి అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలని చెప్పాను కదా. సో మీకు ఇన్ కేస్ మీకు ర్యాంక్ అనేది ఎంత వచ్చిందో అదైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు వచ్చిన ర్యాంకు ఏ కాలేజెస్ అంటే టాప్ కాలేజెస్ ఏవి దానికి సంబంధించి నేను నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను అనమాట. సో దానికి సంబంధించి కూడా కొద్దిగా సబ్స్క్రైబ్ అనేది చేసుకొని ఈ వీడియోని కొద్దిగా లైక్ అనేది చేయండి. ఇంకా చూసుకున్నట్లయితే ఏదో ఒక కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఏదో ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించి ఏదో ఒక కోర్స్ అయితే చూసుకుంటున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సివిల్ ఇంజనీర్ అయితే తీసుకుంటున్నాను. సో మీకు కావాల్సింటే యాక్చువల్లీ ఇది ఎంపీసీ స్ట్రీమ్కి సంబంధించి కాబట్టి సో దీనిలో అయితే ఎంపీసీ స్ట్రీమ్కి సంబంధించి మాత్రమే ఉంటాయన్నమాట. సో దానికి సంబంధించి చూసుకున్నట్లయితే సివిల్ ఇంజనీరింగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సబ్మిట్ చేసినట్లయితే మీకు కాలేజ్ నేమ్ అలాగే ప్రతి ఒక్కటి వస్తుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా ర్యాంక్ అంటే ఏ కట్ ఆఫ్ అనేది ఎంత ర్యాంక్ ద్వారా వాళ్ళకైతే కాలేజ్ సీట్ అనేది వచ్చింది, సో ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట. సో అలాగైతే మీరైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళు ఏంటి సో ప్రతి ఒక్కటి అంటే వాళ్ళ కేటగిరీ ఏంటి సో ప్రతి ఒక్కటి ఉంటుంది. సో మీరు కూడా మీ యొక్క కేటగిరీ వైజ్ అయితే మీరైతే చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే షో 10 అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి 100 అనేసి క్లిక్ చేసేయండి. సో 100 అనేసి మీరు క్లిక్ చేసినట్లయితే మీకు అంటే నంబర్ ఆఫ్ కాలేజెస్ అయితే ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది అనమాట. సో అలాగైతే మీరు ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు. సో ఇలాగైతే మీరు చూసుకుంటారు అనేసి అయితే అనుకున్నాను. అండ్ బైపీసీ వాళ్ళకి చూసుకున్నట్లయితే బైపీసీ వాళ్ళకి కూడా సేమ్ అనమాట. సో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను కదా, దాన్ని అయితే క్లిక్ చేస్తారు. క్లిక్ చేశాక మీరు ఈ వెబ్సైట్లోకి రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇంక ఫస్ట్ చెప్పాను కదా, సో ఇక్కడైతే మీరు కాలేజ్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలనేసి మీకు నచ్చిన కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి గైస్. మీకు ఏ కాలేజ్ నచ్చితే ఆ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో కాలేజీకి సంబంధించి నేను నెక్స్ట్ మాట్లాడతాను అనమాట, ఎందుకంటే ఇప్పుడు నేను చాలా కాలేజీకి సంబంధించి కూడా మాట్లాడితే లాగ్ అనేది అయిపోద్ది కాబట్టి. సో 10K వస్తే ఏది పెట్టుకోవాలి, లేదంటే 5K ర్యాంక్ వస్తే టాప్ కాలేజెస్ ఏవి, లేదంటే మీకు 1 lakh వస్తే టాప్ కాలేజెస్ ఏవి, లేదంటే 50K ర్యాంక్ అనేది వస్తే టాప్ కాలేజెస్ ఏంటి, 40K ర్యాంక్ అనేది వస్తే టాప్ కాలేజెస్ ఏంటి, సో ప్రతి ఒక్కటి నేను వీడియోస్ అనేది చేస్తాను అనమాట. కమింగ్ సూన్ నా వీడియోస్ కూడా రాబోతున్నాయి. సో సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఏదో ఒక కాలేజ్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి guys. సో కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు కోర్సెస్ చూసుకున్నట్లయితే మీకు 2 ఉంటాయి అనమాట. సో ఇంకా మీకు కావాలంటే చూసుకోండి. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కాలేజ్లో 2 కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో వేరే కాలేజెస్లో చూసుకున్నట్లయితే మీకు వేరే నెంబర్ ఆఫ్ కోర్సెస్ అయితే ఉంటాయి అనమాట.
అనమాట. సో మీకు ఏ కోర్సెస్ కావాలనేది కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. సో కొన్ని కాలేజెస్లో అయితే అంటే సెలెక్టెడ్ కోర్సెస్ ఉంటాయి, కొన్ని కాలేజెస్లో అయితే సో కొన్ని లిమిటెడ్ కోర్సెస్ అయితే ఉంటాయన్నమాట. దాన్ని చూసేసుకొని మీరు దాన్ని బట్టి మీరైతే కోర్సెస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో అలా చూస్ చేసుకున్నట్లయితే సబ్మిట్ చేసినట్లయితే మీకు సో కాలేజీకి సంబంధించి కట్ ఆఫ్ అని ప్రతి ఒక్కటి ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది అనమాట. ఇలాగైతే చూసేసుకోండి. సో మీకు వచ్చిన ర్యాంకు ఏ కాలేజ్లో సీట్ అనేది వస్తుంది అండ్ లేదంటే సో అంటే మీ యొక్క ప్రీవియస్ ఎవరైతే చదివారో లేదంటే ఎవరైతే ఇప్పుడు ఎంసెట్ అనేది రాశారో ముందు సో వాళ్ళకు కట్ ఆఫ్ ర్యాంక్ అనేది అంటే వాళ్ళ క్యాస్ట్ ఏంటి, వాళ్ళకు ఏ కేటగిరీ అన్నది అండ్ ప్రతి ఒక్కటి ఇక్కడైతే డిస్ప్లే అవుతుంది. కాబట్టి మీరు సింపుల్గా చూసేసి వాళ్ళకి సంబంధించి మీరైతే కొద్దిగా చూసుకోవచ్చు అనమాట. ఇది డేటా అయితే సో కొద్దిగా మీరైతే మిస్యూజ్ చేయకండి, కొద్దిగా ప్లీజ్ మీరైతే దీనైతే కొద్దిగా సో మీకు యూజ్ అయ్యేలాగా చూసుకుంటారు అనేసి అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీకు ర్యాంక్ ఎంత వచ్చింది అన్నది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారనేసి అనుకుంటూ అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఇది ఉన్నా కూడా నాతో అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి, దానికి సంబంధించి నేను క్లారిఫై అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్.